కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని చెప్పేశాడు. ఏంటి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని మాట్లాడేశాడు. దీన్నే గ్రీకులో పోర్నియా అని అంటాడు. పోర్నియా ఫోర్నికేషన్ అనే పదంలోంచి వచ్చిందే ఏ పదం అని అంటే జారత్వము అని చెప్పేశాడు. 2 వ్యభిచారం. వ్యభిచారం ఇంగ్లీష్లో ఏమంటే ఎడల్టరీ అంటారు. ఎడల్టరీ అనగా వ్యభిచారము అని అర్థం. మీకు 2 పదాలకి తెలుగులో అర్థం చెప్పాలని అంటే జారత్వం అంటే పెళ్లికి ముందు చేసేవి, వ్యభిచారం అంటే పెళ్లి తర్వాత చేసేవి. ఇక్కడ పెళ్లి అయిన వారు ఉన్నారు, పెళ్లి కాని వారు ఉన్నారు, కాబట్టి ఇద్దరికి కలిపి ఈరోజు మెసేజ్ ఇది జారత్వము మరియు వ్యభిచారం. కాబట్టి దీన్నే సెక్షువల్ ఇమ్మోరాలిటీ. ఇమ్మోరాలిటీ అంటే దేవుడు అంగీకరించిన కార్యక్రమం. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. జారత్వం అనేది చేసేవాళ్ళు ఎవరు అని అంటే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. గల్తీయులకు రాసిన పత్రిక 5:19. 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏ కార్యములు ఇవి? శరీరం చేసే కార్యాలు అంటే ఈ శరీరము చేసే కార్యాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అంటే క్లియర్గా ఉన్నాయంటండి. మనం ఏం చేస్తున్నామో, ఏ లిస్టులో ఉన్నామో ఇక్కడే బైబిల్ చెప్పేస్తాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా ఫస్ట్ లిస్టులోనే ఉంది. ఏంటిది? జారత్వం అనగా ఫోర్నికేషన్ అంటే జారత్వము. జారత్వం అనేది ఏ కార్యము? శరీర కార్యం. శరీర కార్యము. ఏ శరీర కార్యక్రమాలు చేసిన వారు పరలోకం వెళ్తారా? ఒకసారి ఆ ప్రశ్న మీరు వేసుకోండి. ఎందు గురించి అంటే జారత్వం అనేది యవ్వనస్తుడు ఎక్కువ చేస్తున్నారు. ఎడల్టరీ అనేది పెళ్లి చేసుకున్న వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి 2 ఎంత ప్రమాదం అంటే ఇవి శరీరం చేసే కార్యక్రమాలు. కానీ దేవుడు శరీర కార్యాలను ఏం చేయడంటే ఇష్టపడ్డు. అదే మాట్లాడుతున్నాడు చూడండి కిందకి. శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. జారత్వము, అపవిత్రత, కాముకత్వం 3 ఒకే పదాలు. కాముకత్వం అనగా అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో లస్ట్ అంటారు కాముకత్వాన్ని. అపవిత్రత అనేది ఏంటంటే ఇమ్మొరాలిటీ. పవిత్రత కానిది అపవిత్రత అని చెప్పేశాడు. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మెత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి పైన చెప్పిన వాటినన్నింటిని గూర్చి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాడని చేయవాడు దేవుని రాజ్యమును హెవెన్ వెళ్ళడానికి ఏముండదంటే అవకాశం ఉంది. ఏ లిస్టులో ఉన్నవారు? జారత్వం చేసేవాళ్ళు. అందుకోసం ఈరోజు ఈ పాఠం ఆలోచించడం గల కారణం ఒక జారత్వము దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మనం చేస్తుంది. అందుకోసం ఒక మాట మాట్లాడేమనంటే జారత్వమునకు దూరముగా పారిపోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18లో జారత్వమునకు దూరంగా పారిపోండి. దూరంగా అంటే అర్థం ఏంటి? దరిదాపుల్లో కూడా ఉండకూడదు. దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు. దరిదాపుల్లో ఉన్న ఖచ్చితంగా మీరు ఆ పాపం చేస్తారో, ఆ పాపం చేస్తే దేవుడిచ్చిన విలువైన ఏం చేసుకుంటారంటే పోగొట్టేసుకుంటారు. అందుకోసమే పారిపోండి అనే మాట చాలా బలం చేస్తున్నాడండి. అంటే యవనస్తులు ఆ టైంలో పారిపోతే ఖచ్చితంగా మీ దేహం తప్పు చేయదు. తప్పు చేస్తున్నారంటే గల కారణం అక్కడ నిలబడిపోతున్నారు మీరు. అక్కడ అది ఎలా చేయాలో ప్లానింగ్ చేసుకుంటారు. చాలా మంది పాపం చేయడానికి చాలా మంది ప్లానింగ్ చేసుకుంటారు. అదే అక్కడ 6:18లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. జారత్వముకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల. జారత్వం అనే కార్యక్రమం లోపల. జారత్వం కాకుండా మనిషి ఏ పాపం చేసినా అది ఏ పాపాలంట? వెలుపడి పాపాలు. కానీ లోపల ఉన్న పాపము, మనం పాడు చేసే పాపం ఏంటి తెలుసా? జారత్వము అని చెప్తున్నాడు. అదే అన్నాడు చూడండి అక్కడ. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి ఏం చేస్తున్నాడు? హాని అంటే హానికరంగా మార్చేసుకున్నాడు. ఈ శరీరం ఏమైపోతానంటే ఈనాడు హెచ్ఐవికి కారణం నీ శరీరం. నీ శరీరం అలా అవడానికి గల కారణం జారత్వం, అడల్టరీ, వ్యభిచారం. కాబట్టి జారత్వం మన దేహాన్ని పాడు చేస్తుంది. అలాగే దేహంలో ఉన్న ఆత్మను కూడా ఏం చేస్తుందంటే పాడు చేస్తుందండి. అదే అన్నది అక్కడ. ప్రతి పాపము వెలుపట ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి ఏం చేస్తున్నాడు? హానికరంగా అంటే భయంకరంగా ఏం చేస్తున్నాడు? హానికరంగా పాపము చేయుచున్నాడు అని చెప్పేశాడు.
కాబట్టి హానికరంగా ఏం చేస్తున్నాడంట? పాపం చేస్తున్నాడు. అయితే జాగ్రత్తం చేస్తే దానికి వచ్చే పరిణామాలు ఏంటి? జాగ్రత్తం చేస్తే దాని పరిణామాలు ఏంటి చూద్దాం. 3 పరిణామాలు చూద్దాం ఈరోజు. 1 శారీరక నాశనం, శరీరంగా మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. 2 ఏం చెప్పేశాడంటే 2 మనము మానసిక నాశనం, మెంటల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. మెంటల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే మానసిక నాశనం, స్పిరిచువల్ నాశనం అనగా ఆత్మీయ నాశనం. 3 రకాలు. అంటే జాగ్రత్త చేసేవాడు 3 రకాలుగా నాశనం అయిపోతాడు. 1 శారీరక నాశనం, 2 మానసిక నాశనం, 3 ఆత్మీయ నాశనం. ఈ 3 రకాలు జాగ్రత్తం చేసేవారిలో కనపడతాయి. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 3 రకాలైన వారు కంపల్సరీ ఏం చేస్తారంటే ఈ 3 రకాలుగా నాశనం అయిపోతారు. అయితే దాంట్లో మొదటి హెడ్డింగ్ పెట్టుకోండి, శారీరక నాశనం. ఫిజికల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్లో ఈ పాపము మన శరీరానికి హాని కలగజేస్తుంది. ఏంటిదంటే చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాం. 6:19. ఎందుకంటే ఈ పాపము మన శరీరానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. 6:19లో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరిగరా, మీరు మీ సొత్తు కారు అని చెప్పేశారు. ఎవరు సొత్తు కారు? మీరు మీ సొత్తు కారు అని చెప్పేశారు. ఈ దేహం ఎవరిది? మనది అని అంటాం మనం. ఎవరిది? మనదా? ఎవరిది? దేవుందా మనదా? చెప్పాలి. దేహం ఎవరిది? దేహాన్ని ఇచ్చింది ఎవరు? మరి దేవుడు. మరి దేవునిది దేహం అయినప్పుడు మనం ఎవరిదైనా ఒక వస్తువు అద్దెకి తెచ్చుకుంటాం కదా. ఈరోజు జనరేటర్ మేము అద్దెకి తెచ్చాం ఈ మీటింగ్ల గురించి. ఈ పని ఉపయోగించేసుకున్న తర్వాత ఎక్కడి నుండి తెచ్చామో అక్కడ వాళ్ళకి ఇచ్చేది. ఎలా తెచ్చామో అలా ఇచ్చేది. గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే దేహాన్ని దేవుడు అనుగ్రహించాడు. తల్లి గర్భంలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయటికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తల్లి గర్భం నుంచి బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నీవు ఈ దేహము మాట్లాడితే చాలా మంది ఏమంటారంటే నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టం అంటారు. దయచేసి ఎప్పటివరకు ఆ పదం వాడితే ఎక్కడి నుంచి అయినా వాడకండి. నీ కన్ను నీకు నచ్చినట్టు వాడకూడదు, నీ దేహము నీకు నచ్చినట్టు వాడకూడదు, నీ చేతులు నీకు నచ్చినట్టు వాడకూడదు, నీ కాళ్ళు నీకు నచ్చినట్టు వాడకూడదు, నీ అవయవాలు నీకు నచ్చినట్టు వాడకూడదు. ఎందుకంటే దేహం నీది కాదు అన్నట్టు చూడండి దేవుడు. 19 మీ దేహము దేవుని వలన మీకు ఏం చేయబడింది? అనుగ్రహించబడ్డదే. కాబట్టి దేవుడు లేకపోతే మీ దేహమే లేదు, మీరే లేరు, మీ అమ్మే లేదు, మీ అమ్మ గర్భంలో నువ్వే లేవు. ఎప్పుడో ఎవరిదంటే దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది. తల్లి గర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు దేహాన్ని. ఈ అనుగ్రహించినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి నువ్వు నా ఇష్టమని ఈ జాగ్రత్త చేసావా? ఖచ్చితంగా ఒకసారి లెక్క అడుగుతాడు. ఎందుకంటే దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అనగా పరిశుద్ధాత్మ గారి పేరులో ఉన్నది ఏమిటిది? పరిశుద్ధత, హోలీనెస్ అనేది ఎక్కడ ఉండాలంట? మన దేహంలో ఉండాలి. దేహంలో ఉండాలంటే లోపల పరిశుద్ధాత్మ ఉండాలంటే ఈ దేహం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనల్ని కలిగించిన దేవుడు ఎలాంటి వాడు? ఆ లక్షణం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మీరు పాప పిల్లలా దేవుడు ప్రియమైన పిల్లలు అక్కడే చెప్పేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మనల్ని కూడా పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు? పరిశుద్ధంగా. ఆయన స్వరూపము, ఆయన పోలిక. మన పోలిక ఎవరిదే? దేవుంది. మన స్వరూపం ఎవరిదే? దేవుంది. అంటే దేవుడు మనం కలిగించినప్పుడు ఎలా పుట్టించాడంటే పరిశుద్ధంగా పుట్టించినప్పుడు మనం ఈ జాగ్రత్త అనే తప్పుడు కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? పోర్నిఫికేషన్ అనే కార్యక్రమం, నీచ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? నీచ కార్యక్రమం చేస్తే శారీరకంగా నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పాపము శరీరంగా మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేసేస్తుంది. అదే అన్నాడు అక్కడ దేవుడు. చూడండి, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు పరిశుద్ధులైనని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధులైనాను, మీరే ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మీరేం చేయకూడదు? జాగ్రత్తం చేయకూడదు. జాగ్రత్తం అనే పాపము శారీరంగా నేను నాశనం చేస్తుంది, నీ దేహాన్ని నాశనం చేస్తుంది. అలా చేయకూడదని అంటే కంపల్సరీ నువ్వేం చేయాలంటే జాగ్రత్తమునకు దూరముగా పారిపోడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 20వ వచనం.
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయండి? విలువ పెట్టి కొన్నాడు. మిమ్మల్ని మీ అమ్మే కొనలేదు, మీ నాన్నగారే కొనలేదు. ఎవరు కొన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నేను కొన్నది అన్నప్పుడు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవత ఏం చేయాలి? దేవుణ్ణి. ఎందుకంటే వెలిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు దీనికి. అంటే ఈ దేహానికి ఏం చేస్తాడంటే పాపంతో ఉన్నప్పుడు రక్తం ఇచ్చాడు. కాబట్టి ఈ రక్తం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు మనకు అడిగిన తర్వాత ఈ దేహాన్ని ఎవరికి ఉపయోగించాలి? దేవునికి ఉపయోగించాలి. సంగతి మీ దేహముతో మిమ్మల్ని మహింపరచుకోకండి, మీ ఇష్టాలు తీర్చుకోకండి, మీ కోరికలు నెరవేర్చుకోకండి, మీ మనసుకు నచ్చిన కోరికలు, శరీరం నచ్చిన కోరికలు చేయకండి. చేత చచ్చిపోతారు. మీరు శరీరంగా చచ్చిపోతారు, ఆత్మీయంగా కూడా చచ్చిపోతారు. హెచ్ఐవి ఎయిడ్స్ అనే రోగాలు వచ్చేస్తున్నాయి. శరీరంగా చచ్చిపోతున్నారు మీరు. ఎందుకంటే మీ దేహం మీది కాదు. మీ దేహం దేవుడు ఏం చేశాడు? విలువ పెట్టుకున్నాడు. కాబట్టి అందుకోసమే శారీరంగా మన నాశనం అవ్వకూడదంటే ఏం చేయాలి? ఈ శరీరముతో మనము యవనస్తులుగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు. ఈ సంగతి ఒప్పెట్టుకోండి. ఇది మొదటి విషయం. రెండో విషయము మెంటల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్, అనగా మానసిక నాశనం. ఒక వ్యక్తి ఎప్పుడు వ్యభిచారం చేస్తాడు, ఎప్పుడు తప్పు చేస్తాడంటే చాలామంది ఏమనుకుంటారో చేసిన తర్వాత అనుకుంటారు. అంతే కదా? ఈ దేహముతో ఒక శరీరాన్ని టచ్ చేసిన తర్వాత తప్పు అనుకుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పదేమనగా, పైన 27 కూడా చదువుతాం. వ్యభిచారం చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం ఉంది కదా. అది అసలు వ్యభిచారం చేయొద్దని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. మీరేం చేయొద్దు? వ్యభిచారం పోవద్దు అనే ఒక ఆజ్ఞ ఉంది, కమాండ్మెంట్ ఉన్నప్పుడు. అది విన్నారు కదని మాట్లాడుతూ, నేను మీతో చెప్పదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు, ఏ చూపు? మోహపు చూపు అసభ్యకరంగా చూసినా, ఒక పురుషుని కానీ అసభ్యకరంగా చూసినా, ఒక స్త్రీని కానీ అసభ్యకరంగా చూసినా, అప్పుడే మీరు లోపల ఆశిస్తున్నారు. ఆశించినప్పుడే మీరు ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. అదే మాట్లాడతాడు. నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని మోహపుతో చూచు ప్రతి వాడు ఎప్పుడే రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్ళింది, అసభ్యకరంగా చూసావు, అప్పుడే ఏం చేసావు? వ్యభిచారం చేసావు. రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్ళాడు, అసభ్యకరంగా చూసావు ఒక అబ్బాయిని, అప్పుడే ఏం చేసావు? వ్యభిచారం చేసావు. అంటే నీ కన్నులు చూసే దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు? వ్యభిచారం అన్నాడు. అంటే ఎంతమందితో మీరు వ్యభిచారం చేశారు? మెంటల్గా మీరు ఎంతో మందితో వ్యభిచారం చేశారు. సినిమాలు చూస్తున్నారా? సినిమాల్లో అసభ్యకరమైన వస్త్రాలు వేసుకుంటారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడతారు, అసభ్యకరంగా డ్రెస్సులు వేసుకుంటే అవన్నీ సినిమాల్లో మన కళ్ళకు కట్టినట్టు చూస్తాం. అప్పుడే ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. కాలేజీకి వెళ్తాం, మన క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళని అసభ్యకరంగా చూస్తాం. అసభ్యకరంగా చూసినప్పుడు ఏం జరుగుతాం? మెంటల్గా నువ్వేమైపోతున్నాడే, దయచేసి మీకు బయట కనపడదు కానీ ఇది మెంటల్గా మిమ్మల్ని మీరు నాశనం అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మానసిక నాశనం అయిపోతున్నారు. అంటే మానసికంగా ఒక బానిస అయిపోతున్నారు. ఏమంటే అసభ్యకరమైన చూడడానికి, చూసి ఆశించడానికి మెంటల్గా ఏమైపోతారంటే డిసార్డర్ పీపుల్ తెలుసు కదా మనకి. ఎక్కడంటే ఎర్రగడ్డలు వేస్తారు వాళ్ళు, మెంటల్ డిసార్డర్ అన్న వాళ్ళు. యవనస్తులు ఒక స్త్రీని ఎలా చూడాలి అదే అన్నాడు ఇక్కడ. యోబు గారు ఏం చెప్పారు? నేను ఒక కన్యకను ఎలాగో చూచుదును, ఆ మాట ఊరికి అన్నాడు ఆయన. యోబు గ్రంథం 31 అధ్యాయం 31:1 ఇందాకే చదవమ్మాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ మాట తెలియజేశాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎందుకంటే చూస్తేనే వ్యభిచారం, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం, మోహపు చూస్తేనే వ్యభిచారం అన్నప్పుడు ఎలా చూడాలి? నా కన్నులతో అక్కగా చూడాలి. అక్కను తప్పుగా చూడడం, చెల్లిని తప్పుగా చూడడం, అన్నయ్యని తప్పుగా చూడడం, తమ్ముడు తప్పుగా చూడడం, ఆ అమ్మని అమ్మలా భావించండి, స్త్రీని నాన్నలా భావించండి, పురుషుణ్ణి. అప్పుడు తప్పింది చూస్తాం. ఒకే ఇంట్లో ఉంటున్న మనము చెల్లిని అసభ్యకరంగా చూడనప్పుడు, అక్కని అసభ్యకరంగా చూడనప్పుడు, రోడ్డు మీద ఉన్న అమ్మాయిని అసభ్యకరంగా చూస్తున్నాం, రోడ్డు మీద ఉన్న అబ్బాయిని ఎందుకు అసభ్యకరంగా చూస్తున్నాం? దయచేసి ఆలోచించండి. మెంటల్గా మీరు నాశనం అయిపోతున్నారు. ఇది మానసిక నాశనం. మెంటల్ డిజార్డర్లో ఒకసారి వెళ్ళిపోయారా, బానిస అయిపోయారా, అందుకోసం వెళ్ళకుండానే చాలా జాగ్రత్త పడాలి. అదే అన్నాడు అక్కడ. ఏమని? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగూ చూతును అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆ దినమందు ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. చూడకూడదు అన్నాడు దేవుడు.
మనకు పేతురు రాసిన 2వ పత్రిక కూడా చెప్పాడు ఉండే. పేతురు రాసిన 2వ పత్రిక 2:14. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన నుంచి చదువుతాం. 2:14 చదవాలి ఎవరైనా తీసిన వాళ్ళు. వ్యభిచారం చూచి, అది చూడటమే తప్పు. వ్యభిచారం దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? వ్యభిచారం ఎందుకు చూసావు? అసలే ఆ ప్లేస్లో నువ్వు ఎందుకు ఉన్నావు? ఆ ప్లేసుల్లో కూడా ఉండొద్దు అన్నాడు దేవుడు. వ్యభిచారం చూచి చూస్తున్నారో ఆశిస్తున్నారో శరీరంతో తప్పు చేస్తున్నారు. దాని ఏంటంటే వ్యభిచారం, ఎడల్టరీ, ఫోర్నిఫికేషన్, జారత్వం. వ్యభిచారం చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. పాపం మానపోవడానికి గల కారణం నీ కన్నులకు నిబంధన లేదు. నీ కన్నులకు నిబంధన లేదు కాబట్టి నీ శరీరం ఏమైతుందంటే తప్పు చేయి. అసభ్యకరంగా ఒక స్త్రీని ఒక పురుషుడు ఎప్పుడు హత్తుకోవాలి? ఒక స్త్రీ ఒక పురుషుని హత్తుకోవాలంటే ఒక నియమం ఉంది. హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఆదికాండం 2వ అధ్యాయం. ఏ అబ్బాయిని పెళ్లికి ముందు ఏ స్త్రీ హత్తుకోకూడదు. ఆదికాండం 2:4 చదివాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి ఎప్పుడు విడిస్తాడు? వివాహంలో విడిస్తాడు. అంటే తల్లిని విడిచి కొడుకు, అదే కూతురు వస్తే, తల్లిదండ్రులు విడిచి కొడుకు వస్తే వీళ్ళిద్దరూ కలిపి ఒక కుటుంబం అవుతారు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఎవరిని హత్తుకోవాలి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాలి, హత్తుకోవాలి. ఒక అమ్మాయిని ప్రేమించాలి, తప్పు చేయాలి. ఎప్పుడు? పెళ్లి కాకముందు కాదు, పెళ్లి అయిన తర్వాత. తన భార్యను హత్తుకున్న ఒకే స్త్రీని హత్తుకుంటాను. ఎవరిని? నా భార్యని. ఒకే పురుషుని హత్తుకుంటాను, నా భర్తని. ఎప్పుడు? పెళ్లి అయిన తర్వాత. పెళ్లికి ముందు చేసేదాన్ని జారత్వం అంటారు. కాబట్టి మానసికంగా నాశనం అయిపోయేది ఎవరని అంటే జారత్వం చేసేవాడు. సామెతలను 6వ అధ్యాయం. సామెతలను 6వ అధ్యాయం 32 వచనం చదువుదాం. 6వ అధ్యాయము 32 వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 32 వచనంలో ఒక విలువైన సమాచారం దేవుడు తెలియజేశాడు. 32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. బుద్ధి లేనోడు చేసే పనులు అంటే ఏంటి? అదే బుద్ధి గడ్డిదిని చేస్తున్న పనులు అంటారు యవనస్తుల్ని. తప్పు చేస్తారు ఏమంటారు? సమాజం నిలబెట్టేది ఏమనంటే ఎందుకురా ఇలాంటి తప్పు చేసావు, ఎందుకు ఇలాంటి నీచమైన కార్యక్రమం చేసావు అని అంటారు. ఎవరైనా జాగ్రత్తం చేస్తే పొగిడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సమాజంలో? పార్కుల్లోనూ, వీటిలోనూ, వాటిలోనూ, సినిమా థియేటర్లోనూ, ఇక్కడ అక్కడి మనుషులు ఏం చేస్తారంటే పురుషులు స్త్రీలు యవనస్తులు జాగ్రత్తం చేస్తున్నారు. జాగ్రత్తం చేసేవాడు బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనము. ఇతడు చచ్చిపోవడానికి గల కారణం ఇతడే. స్వనాశనం అంటే మెంటల్ డిస్ట్రక్షన్. ఇతడు శారీరంగాను, మెంటల్ గాను, మానసికంగాను చచ్చిపోవడానికి గల కారణం. జాగ్రత్తం చేసినవాడు మానసికంగా చచ్చిపోతాడో శరీరంగా కూడా చచ్చిపోతాడు. అందుకోసమే వాడు ఏమి చేస్తాడంట? ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే అని చెప్పేశాడు. వాడు దెబ్బలకు దొరికాడా? చెత్త కూడా కదా, చెట్టు కడుగు కూడా కదా. ఎలా తెలుసా? ఏ స్త్రీ ఇంటికి వెళ్ళినా, ఇంటికాడ లేరని ఏ పురుషులైనా వెళ్ళారనుకోండి, దొరికారు కొట్టుకు చంపేతారు. చంపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే నన్ను చచ్చిపోవడానికి గల కారణం ఈ తప్పు. ఈ పాపం చేయడానికి గల కారణం మెంటల్గా చచ్చిపోతున్నాడో శారీరంగా చచ్చిపోతున్నాడో అసలు తప్పు చేయాలని ఆలోచన రాకూడదు అన్నాడు దేవుడు. వాడు దెబ్బలు ఏమవుతుందంట? వాడు దెబ్బలకు అవమానకును ఎవరంటండి? పాత్రుడు. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ. ఒక్కసారి ఒక అబ్బాయితో మీరు తప్పు చేశారా, ఒక అమ్మాయితో తప్పు చేశారా, ఆ మచ్చ ఎప్పటికీ పోదు. అదే అక్కడ చూడండి, వానికి కలుగు అపకీర్తి. నువ్వు మారవన్నా, నువ్వు చేంజ్ అయ్యావన్నా, నేను అలాంటివి వదిలేసానన్నా మనుషులు ఒప్పుకోరు. వాళ్ళని తప్పు చేశాడంటారు, వాళ్ళ స్త్రీతో తప్పు చేసిందంటారు, వాళ్ళ పురుషుడితో. ఒక్క తప్పుకి సమాజం ఏం చేద్దాం నిలబెట్టి కడిగేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు ఏమవుతుందంటే చాలా ఘోరగా మనకు అపకీర్తి చేస్తుంది. మనం ఎంత మంచోడమైనా మారవన్నా ఒప్పుకోదండి సమాజం. నేను మారాను, గతంలో చేశాను, బాప్తిజం ముందని మారానన్నా ఒప్పుకోదు. అందుకోసమే ఒక వైట్ బోర్డులో బ్లాక్ చుక్క పెడితే ఎంత క్లియర్గా కనపడుతుందో నీ యవ్వన జీవితంలో తప్పు చేసావా ఆ అపకీర్తి ఎప్పటికీ తొలగదండి. అందుకోసం 5వ అధ్యాయం 8వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. జార స్త్రీ యుండు ఛాయకు దగ్గరగా కూడా వెళ్ళకో. ఛాయ ఏంటి? నీడ. ఆవిడ నీడ వెళ్తున్నా అది నీడ తప్పించేసుకోవాలి మనం. జార స్త్రీ యుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును. దాని ఇంటికి వెళ్ళకు అన్నాడు చూడండి. దాని ఇంటి వాకిడి దగ్గరకు మనలో చేస్తారు బైక్ రేస్ చేసి పొగ పెట్టి బాగా బైక్ రేస్ చేసి అక్కడికి వెళ్తాడు. తప్పు చేయలేదు. అదే అన్నాడు అక్కడ చూడండి. దాని ఇంటి వాకిడి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళి నెడల పరులకు నీ యవ్వన బలమును, పరులకోమో మన బలం.
ఆ అమ్మాయికి నువ్వు దాసోహమైన ఆ అమ్మాయి చెప్పినట్టంట. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి దాసోహమైన వలన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పురుషుడు చాలా వేధించేస్తారు స్త్రీని. మన బలమంతా పోగొట్టేసి ఎప్పుడంటే జాగ్రత్త కోల్పోయేది ఎప్పుడైనా జాగ్రత్తలోనే. నీ యవ్వన బలమును క్రూరులకును నీ జీవిత కాలం ఏం చేస్తావు? ఇచ్చేస్తావు. బ్లాక్మెయిల్ చేస్తారు చాలా మంది. నిన్నేం చేస్తారు? ఆట ఆడుకుంటారు. ఒక్క తప్పు జరిగిందా ఆట ఆడుకుంటా సమాజం. అలాగ ఉండకూడదంటే, మానసికంగా మనం నాశనం అవ్వకూడదంటే మెంటల్గా ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ పాపంలో పడం మనం. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే జాగ్రత్త అనేది చాలా చాలా ప్రమాదం. 2వ అధ్యాయం సామెతలందరూ 2వ అధ్యాయంలో 16వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. మృదువుగా మాట్లాడుచు 16 మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా. చాలా మంది మనం పడగొట్టడానికి పాపంలో పడగొట్టడానికి ఒక్కసారి కదా, ఒక్కసారి ఇలా చేయండి, ఒక్కసారి చేద్దామని అంటారు. ఆ ఒక్కసారి నాశనం అయిపోవడానికి కారణం దయచేసి పెట్టుకోండి. చాలా మంది ప్రేమగా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతున్నట్టు దాని వెనకాల ఉన్నది తప్పు చేయడానికి. ఒక అబ్బాయి అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఏం చేస్తుంది? ప్రేమగా ఎవరి కోరిక తీర్చుకోవడానికే మృదువుగా మాట్లాడతారంటే అండి. నిజంగా నమ్మకండి. మిమ్మల్ని పడగొట్టడానికి పాపంలో నెట్టడానికి చేసే కార్యక్రమాలే. అదే అన్నాడు అక్కడ. మృదువుగా మాట్లాడి పరస్త్రీ నుండి నిన్నేం చేసుకోవాలి? అమ్మాయి ఎవరైనా స్వీట్గా మాట్లాడుతుందంటే అయ్యో వెళ్ళి హాయ్ అని పెడితేనే ఇంకా మైమరిచిపోతారు పురుషులు. స్త్రీ పెడితే పురుషుడు హాయ్ అని పెడితే స్త్రీ మైమరిచిపోతే హాయ్ అంటారు, బుజ్జి అంటారు, కవ్వేసి. ఇవన్నీ ఎందుకు అంటే తప్పు చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఒక తప్పు చేయకుండా పరస్త్రీ నుండి పరపురుషుడి నుండి మనం ఏం చేయాలి? మనల్ని మనం రక్షించుకోవాలి. మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. మెంటల్గా నువ్వు నన్ను ఎన్ని టెస్టులు పెట్టినా, ఎన్ని నా ముందుకు తీసుకొచ్చినా నేను ఈ పాపానికి ప్రలోభానికి కూడా గురవు. ప్రలోభానికి తప్పు కాదు, తప్పు చేయడానికి పక్కనట్టండి, ప్రలోభానికి కూడా గురవునని ఎలా ఉండాలి అసలు. ఇది 2వది. 3వది ఆత్మీయనాశనం. ఆత్మీయనాశనం ఏంటంటే స్పిరిచువల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే ఇది ఆత్మీయంగా కూడా మనం చచ్చిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మీయంగా చచ్చిపోవడానికి గల కారణం కూడా జారత్వమే. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు. అన్యాయస్తులు అంటే ఎవరో? దేవుడేమో చాలా న్యాయంగా ఇచ్చాడు, అవయవాలన్నీ బాగానే ఇచ్చాడు, అన్ని బాగానే ఇచ్చాడు. అన్ని బాగానే ఇచ్చిన తర్వాత కూడా దేవుడు అన్యాయస్తుడిగా చేసేస్తాను. చాలా మంది ఏమంటే నేను ఎందుకు పుట్టించావు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టించావు అని సమాజం తిడుతుంది మనల్ని చూసే. ఎందుకంటే అన్యాయస్తులు ఎక్కడికి వెళ్ళరు అని అంటే ఆత్మీయంగా చచ్చిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళరు. అదే అన్నాడు అక్కడ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మరలా తెలుసా అసలు మీకు? పరస్త్రీ దగ్గరికి వెళ్ళే మీరు, పరపురుషుని ప్రేమిస్తున్న మీరు, పరస్త్రీని ప్రేమిస్తున్న మీరు, ఇది మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలీదా అనే ప్రశ్న వేస్తున్నాడు. వారు దాంట్లో ఫస్ట్ లిస్ట్లోనే వెళ్ళనోళ్ళు ఎవరు? ఫస్ట్ లిస్ట్లో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోసపోకుడి జారులైన వాళ్ళు. జారులు అంటే జారేవాళ్ళు. జాగ్రత్త అంటే ఏంటి? తప్పు చేయడానికి జారేవాళ్ళు, అవకాశం కోసం చూసేవాళ్ళు. జారులైనను, విగ్రహ ఆరాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనం గలవారైనను, పురుషుల సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యములకు ఏమవరం? ఎందుకు అవరం? మీరు పాపం చేసినప్పుడు, ఈ జాగ్రత్త అనే పాపం చేసినప్పుడే బతుకుండి చచ్చిపోయారు. బతుకుండి చచ్చిపోయిన వాళ్ళు చూపిస్తాం కదా మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను, అంటే అపరాధాలు ఎప్పుడైతే చేశారో, పాపం ఎప్పుడైతే చేశారో అప్పుడే చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళతో భోజనం చేస్తున్నాం, చచ్చిపోయిన వాళ్ళతో పడుకున్నాం. మన ఇంట్లో చాలా మంది ఎవరు చచ్చిపోయారు. ప్రకటన 3:1, ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను. చెప్పుదేమనగా నీ క్రియలు ఏంటో దేవుడు తెలుసు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు శరీరంగా కాలేజీకి వెళ్ళి తప్పు చేస్తున్నావా? సినిమా థియేటర్లో తప్పు చేస్తున్నావా? పార్కులో తప్పు చేస్తున్నావా? రహస్యంగా తప్పు చేస్తున్నావా? ఎక్కడ తప్పు చేసినా దేవుడికి తెలియదంటే ఏది లేదు. అందుకోసమే నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? ఇప్పుడు ఎవరైనా యవనస్తులతో ఎవరైనా ఏ యవనస్తులైనా జాగ్రత్త చేసి ఉంటే
ఆల్రెడీ మీరు చచ్చిపోయిన వాళ్ళు దేవుని దృష్టిలో. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలి? పాతి పెట్టేయాలి. చచ్చిపోయిన వాళ్ళతో తిరగకూడదు. ఎందుకంటే చచ్చిపోయిన శవం మనం భయపడతామా? భయపడతాం. అలాంటి వాళ్ళతోనే సహవాసం చేస్తాం మనం. కాబట్టి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనగా ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకం వెళ్ళరు. 3 చూసాం. 1 శారీరక నాశనము, 2 మానసిక నాశనం, 3 ఆత్మీయ నాశనం. అయితే ఈ 3 కార్యక్రమాల నుండి ఎలా తప్పించుకోవాలి? మనము జారత్వాన్ని ఎలా జయించాలి? జయించడానికి దేవుడైన మార్గం చెప్పాడనంటే చెప్పాడండి. చూడండి ఒకసారి గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి. శరీర ఇచ్చను నెరవేర్చడం. శరీరానికి ఉన్న ఇచ్చని పోవాడాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయబడాలంటే ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవాలంటే కంపల్సరీ రక్షించబడాలి. ఒక వ్యక్తి బాప్తిసం పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, బాప్తిసం పొందకపోతే ఇలాంటి పాపాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీలో ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉండదు. పరిశుద్ధాత్మ సహాయం ఎవరికి ఉంటుంది? ఆత్మానుసారంగా నడిచే వాళ్ళకు ఉంటుంది. అదే మాట్లాడుతాను చూడండి అక్కడ. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరానికి ఉన్న ఇచ్చ ఏం చేయరు? ప్రతి వారం తగిలేత వాక్యం మీకు. బాప్తిసం పొందిన తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఒక వాక్యం చెప్తాం మనం. 1 గంట ప్రసంగం చెప్తాం. చెప్తున్నప్పుడు ప్రతి వాక్యం వల్ల ఏం చేస్తుంది? గద్దించి ఖండించి బుద్ధి చెప్పడం వల్ల, ఆ వాక్యం గద్దించడం వల్ల, ఖండించడం వల్ల ఏమవుతుందంటే తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదండి మనకి. అసలు ఆ ఛాయల్లో కూడా వెళ్ళాం, ఆ నీడల్లో కూడా మనం వెళ్ళాం. కాబట్టి ఏం చేయాలనంటే ఆత్మానుసారంగా, అంటే నేను పరలోకం వెళ్ళాలని అంటే ఏమి నెరవేర్చుకోకూడదు? శరీరేచ్ఛ నెరవేర్చుకోకూడదు. శరీరేచ్ఛ నెరవేర్చుకుంటే ఎంత ప్రమాదం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 3 వచనం. మనమందరము ప్రపంచం ఎలా బ్రతుకుతుందో అలా బతికేస్తున్నామండి. వారితో కలిసి ఎవరాల్లో కిందకి మాట్లాడేసి లిస్ట్ వాళ్ళది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు. దయచేసి ఎప్పుడూ కూడా శరీరం చెప్పే కోరికలు, మనస్సు చెప్పే కోరికలు తీర్చుకోకండి యవనస్తులారా. నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది. ఇలా పాపం చేసి శారీరంగా చచ్చిపోయేలాగా, ఆత్మీయంగా చచ్చిపోయేలాగా, మానసికంగా చచ్చిపోయేలా చేస్తుంది. ఇదంతా లోకం చేస్తుందండి. అదే మాట్లాడుతున్నాడు. మన శరీరాశలను అనుసరించి మునుపు అంటే గతంలో మీకు అవకాశం ఉంది. మారడానికి, రక్షించబడడానికి అవకాశం ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పులు చేస్తే ఇంకా పాపాన్ని పెంచేసుకున్నారు. పాపాన్ని పెంచేసుకున్నారు. ఏమయ్యారంట? వారు దైవోగ్రతకు ఏమైపోయారంట? కింద మాట్లాడుతున్నారు చూడండి. వారు దైవోగ్రతకు ఏమైపోయారు? పాత్రులై ఉంటారు. అంటే దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందంటే శరీరానికి నచ్చిన కోరికలు, మనసుకు నచ్చిన కోరికలు ఎవరైతే చేస్తున్నారో వారు ఏమైపోతారంటే దేవుని ఉగ్రతగా అయిపోతారండి. ఈ జారత్వాన్ని ఎలా జయించాలంటే ఆత్మానుసారంగా నడిస్తేనే కానీ, వాక్యానుసారంగా నడిస్తేనే కానీ మనం ఏం చేయలేమంటే జారత్వం జయించలేము. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకోసం మేము పారిపోండి అని ఎందుకు చెప్పాడు? జారత్వ ఛాయల్లో కూడా మేము వెళ్ళకూడదని. తిమోతి రాసిన 2వ పత్రిక 2:22 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవనేచ్ఛలు అంటే జాగ్రత్తం చేసి ఒక స్త్రీని ప్రేరేపించిన, ఒక పురుషుని ప్రేరేపించిన అస్సలు దయచేసి గుర్తుపెట్టుకోండి, అసలు ఆ ఛాయలో కూడా వెళ్ళకండి. వెళ్ళారా? మీరు చేసుకున్న వివాహం వ్యభిచారమే కానీ పవిత్ర వివాహము, ఘనమైన వివాహం అనకండి. ఎందుకంటే పవిత్రుడికి, పవిత్రాలకి జరగాలి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయం ఉందనుకోండి నీకు, నువ్వు వాటి నుంచి పారిపోతావు. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభునకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో పవిత్రంగా నీ హృదయం ఉంటే వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో లేకపోతే జారత్వం జయించలేము మనం. జారత్వం జయించాలంటే వాక్యం అనే మెడిసిన్ మనలో ఉండాలండి. ఈ పాపానికి విరుగుడే వాక్యం అయితే వాక్యం లోపల లేకపోతే అస్సలు మనం ఈ జారత్వం అనే కార్యక్రమాన్ని ఏం చేయలేమంటే జయించలేం. కాబట్టి ఇది మొదటి విషయం. రెండో విషయంలో మాట్లాడుతూ కీర్తనలు 119:9 మనం ఎలా జయించాలి అని అంటే జారత్వాన్ని ఒక సమాచారం చెప్తున్నాడు. కీర్తనలు 119:9 119:9 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యాన్ని బట్టే కదా. వాక్యం లోపల ఉందనుకోండి, తప్పింది చేస్తామండి మనం.
పెళ్లి కాకముందు తప్పు చేయకూడదు కదా అని వాక్యం చెప్తుంటే మరి ఆ ఛాయలోకి ఎందుకు వెళ్తాం? అలా వెళ్తున్నామంటే మనలో ఏం లేదన్నదో వాక్యం లేదు. యవనస్తులు దేవుని చేత తన మాటలు శుద్ధిపరచుకుందరు. నీ వాక్యముని బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టేనే కదా నీ వాక్యాన్ని బట్టి బేస్ చేసుకుంటారు. వాక్యం ఎలా చెప్పింది, నేను ఎలా చేస్తానేంటి? యవనస్తుడు ఎలా ఉండాలని చెప్పినప్పుడు నేను ఎలా ఉన్నానేంటి? ఒక శరీరాన్ని టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు. ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని పెళ్లికి ముందు ఏ స్త్రీని నేను ముట్టుకోకూడదని పురుషుని నిబంధన చేసుకోవాలి. పెళ్లికి ముందు నేను ఏ పురుషుని టచ్ కూడా చేయకూడదు, ముట్టుకోకూడదు అంటే శారీరకంగా కలవకూడదు. స్త్రీని ముట్టకుండాట పురుషునికి మేలా కీడా? కీడేంటి? ముట్టుకోవడమే మీ కీడు. మీరు ముట్టుకుని ఒక పురుషుని ముట్టేసుకున్నారు ఆల్రెడీ, మళ్ళీ వేరే పురుషుని చేసుకున్నారు, అదేమవుతుంది? వ్యభిచారం అవుతుందండి. వెడ్డింగ్ కార్డుకి పైన పేరు వివాహం అనే విషయంలో తప్పు కదా, అబద్ధం కదా అది. ఆ మాట కరెక్టే, కానీ ఆ మాటకు మీరు ఎవరు కాదు, సూటబుల్ కాదు. ఆ సూటబుల్ అవ్వాలంటే మీ పార్పు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను పెళ్లికి ముందు ఏ శరీరాన్ని అంటే ఏ పురుషుని టచ్ చేయలేదు, ఏ స్త్రీని టచ్ చేయలేదు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలండి. ఒకవేళ నిజంగా నేను ముట్టుకోలేకపోకుండా, నేను యవనస్తులుగా నేను ఒక స్త్రీని ముట్టుకోలేకపోవడం ఉంటున్నాను, ఒక పురుషుని ముట్టుకోలేకపోవడం ఉంటున్నానంటే మీరు ఏం చేయాలో కూడా చెప్పాడు అదే అధ్యాయంలో 7:2. అయినను జారత్వములు జరుగుతున్నాయి. అంటే ఒక వ్యక్తి పెళ్లి కాకముందే తప్పు చేస్తున్నందున, జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య, చచ్చిపోయే వరకు ఒక భార్య, చచ్చిపోయే వరకు ఒక భర్త. అంటే ఇతనితోనే నా ధర్మాన్ని తీర్చుకోవాలి, ధర్మం ఎవరితో జరిపోయింది? అందుకోసం వాని ధర్మంలో అన్నట్టు చూడండి అక్కడ. అది చట్టం, దేవుడిచ్చే నిబంధన అది. 2 జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవాళ్ళను, సొంత భర్త ఉండవాళ్ళను, మీరు వారి ధర్మములు ఏం చేయాలంట? నడపాలి అన్నాడు. ధర్మము హత్తుకోవాలంటే నా భార్య, నేను ఏం చేయలేను నా భార్య, నా భర్త తప్పించి ఇంకా మరొక పెళ్లి కాకముందు ఈ ప్రసక్తి కానీ ఈ ఆలోచన కానీ ఏ స్త్రీకి ఏ పురుషుడికి రాకూడదు. మీకు వస్తుందా? వస్తుందంటే మీలో వాక్యం లేదు, వస్తుందంటే మీరు లోపల ఎక్కువ అర్థం, వస్తుందంటే ఆ తప్పు చేయలేని ప్రేరేపణలు కలుగుతున్నాయంటే అవి ప్రేరేపణ చేసి ప్రలోభితం చేసి ఎన్నో కార్యక్రమాలు మీరు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయారని అర్థం. జయించాలంటే ఒకటేనండి, ఏంటిది? వివాహం చేసుకోవడం. నేను నిలబడలేకపోతున్నాను, యవనస్తుడిగా తప్పు చేయాలనుకున్నాను అని అన్నప్పుడు అలాంటి కార్యక్రమం చేయాలనుకుంటే ఓ ధర్మం పెట్టాడు దేవుడు. 7:8 నా వలె నుండి పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మీరు ఉండలేను అన్నారు చాలా మంది. నేను ముట్టుకోకుండా ఉండలేను అన్నారు, ముట్టుకోకుండా ఒక అబ్బాయిని ప్రేమించుకొని ఉండలేను, ఒక అమ్మాయిని ప్రేమించుకొని ఉండలేను, ఒక అబ్బాయిని ముట్టుకోకుండా ఉండలేను అన్నారు. మరి నా వలె ఉండుట మేలని పెళ్ళే చేసుకోకుండా ఇంకా చాలా గ్రేట్, చాలా గ్రేట్. పెళ్లి చేసుకున్నాను అడగండి, పెళ్లి చేసుకోమని అంటారమ్మా అడగండి, అంటారా ఎవరైనా? అబ్బా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లం అంటారు. మరి నువ్వేమో శరీర కోరికల గురించి పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి నీకు జరిగేది ఏంటంటే యుద్ధమే. అసలు ఒక యవనస్తుడు దేవుని కోసం నిలబడిపోవడం గొప్పదండి. తప్పు చేయడం ఏంటంటే, తప్పు ఎవరైనా చేస్తారండి, తప్పు చేసినోడు గొప్ప కాదు, తప్పు చేయాలని అవకాశం వచ్చినప్పుడు కూడా చేయలేనోడు గొప్ప. అతను మగవాడు, అతను స్త్రీ. తప్పు చేసినోడు మగవాడు అంటారు. ఇప్పుడు తప్పు చేసినోడు కాదు, తప్పు చేయాలని అవకాశం వచ్చినప్పుడు కూడా పారిపోయేవాడు నిజమైనోడు. అదే అన్నాడు 7వ వచనంలో ఏమన్నా చూడండి, నా వలె ఉండుటకు వారికి మేలని కాని వారితోనూ విధవరాండ్రతో ఏం చేస్తున్నాను చెప్పుచున్నాను, పెళ్లి కాని వారితో అనగా పెళ్లి అవ్వలేని వాళ్ళతో నా వలె ఉండండి. పౌలు గారు ఎలా బతుకారు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. తప్పు చేయాలన్న అవకాశాలు వచ్చినప్పుడు, అవకాశాలు వస్తాయి మనకి, కంపల్సరీ వస్తాయి. చూడండి అవకాశం వచ్చింది ఎవరికి? భక్తిపరుడికి. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్య, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే, నీకు ఒకసారి వచనం కనపడుతుందా కనపడలేదు ఒకసారి దయచేసి చూడండి. ఎవరైనా పెళ్ళి అయిపోయిన స్త్రీ ఒక యవనస్తుని ప్రేరేపించింది అనుకోండి, నీవు
నా భార్య కాదు ముట్టుకోవడానికి, నీవు నా భర్త కాదు ముట్టుకోవడానికి. ఒక యవనస్తుడికి అవకాశం వచ్చింది, అలాగే ఒక యవనస్తురాలకు కూడా ఒక యవనస్తుని టచ్ చేసే అవకాశం వచ్చినప్పుడు అసలు నిన్ను పెళ్లి కాకుండా నిన్ను ముట్టుకోకూడదు కదా నేను అనాలి. అంతేగాని పెళ్లి అవ్వకముందు ఏ స్త్రీని ఏ పురుషుని ముట్టకూడదు. నీవు అతని భార్య అయినందున. కనపడింది మనకి వచ్చును, చదవండి 39:8 కూడా చదువు. 7:8. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, మన మీద ఎంతో మంది కన్నేస్తారు ఇతనితో శరీరాన్ని పంచుకోవాలని. వాళ్ళు ఎంత ప్రేరేపించినా ఎంత ప్రలోభాలు గురి చేసినా మన మటుకి లొంగకూడదు. కన్నేసింది పోతీఫరు భార్య యోసేపు మీద, పవిత్రుడి మీద. పవిత్రుని పడగొట్టాలంటే కప్పు చేయించాలి. కప్పు చేయించాలంటే ఏంటి, అతని భర్త ఏం చేస్తాడంటే అన్ని రాజనగర్లో ఉన్న అన్ని అధికారులు ఇచ్చేస్తాయి, ఇతను పడగొట్టాలనుకుంది. అయినా సరే పడిపోలేదు యవనస్తుడు. యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పి ఈనాడు కూడా యవనస్తులు కూడా ఒక స్త్రీని చూసి అలాగే అనుకున్నారు, కన్ను వేస్తున్నారు. కన్ను వేసినప్పుడే చాలా జాగ్రత్త. నీ మీద కన్ను వేస్తున్నాడంటే వెంటనే అన్నయ్యను ఆ తమ్ముడను వెంటనే వాళ్ళకి ఆ అవకాశం లేకుండా సైకిలించకుండా ఈకిలించకుండా పక్కపక్క మాట్లాడకుండా చాటింగ్ చేయకుండా దరిదాపులో కూడా అనుకుంటూ చేయండి మీరు. కన్ను వేసినప్పుడు జాగ్రత్త. అదే అండి, జాగ్రత్త పడిపెట్టింది చూడండి. అయితే అతడు ఒప్పక మనం ఒప్పేసుకుంటాం. మనము అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పాపులు మనం ప్రేరేపిస్తే ఒప్పేసుకుంటాం మనం. సామెతలు 1:10 అన్నాడు చూడండి. సామెతలు 1:10. సామెతల గ్రంథము 1:10 నా కుమారుడా పాపుల్ని ప్రేరేపిస్తారు. పాపి అయిన యవనస్తుడు ఒక యవనస్తురాలు ప్రేరేపిస్తాడు పాపం చేద్దామని. ఒక యవనస్తుని పాపం చేద్దామని ప్రేరేపిస్తుంది. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఏం చేయకము, ఒప్పుకోలేదు యోసేపు అయిన భక్తిపరుడు. ఒక స్త్రీ ప్రేరేపిస్తే ఒప్పుకోలేదు, ఒక స్త్రీని పురుషుడు ప్రేరేపిస్తే ఒప్పుకోకూడదు. ఎందుకంటే ఒప్పలేదండి, ఒప్పకము అన్నట్టు అక్కడ అదే మాట ఈయన నెరవేర్చాడు. 39:8 ఆదికాండం 39:8. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వశమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఏముందో కూడా వెళ్ళదండి. అంతగా చేశాడు. ఎందుకంటే యేసేపు అతనమ్మాడు. ఎవరంటే యజమానుడు. ఎరుగక ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో, పెళ్ళైన మీరు కూడా పనిచేసే చోట పనిచేసే యజమాని ఇంటిలో సర్వస్వాన్ని ఇచ్చేస్తుంటే ఈమె భార్య కూడా నా భార్య అనుకోకండి. పెళ్ళైన వాళ్ళు చెప్తున్నాను. ఎందు గురించి అంటే అన్ని ఇచ్చేసిన ఏమన్నాడు చూడండి, ఏముందో కూడా పరుగు తెలియదు అండి. అన్ని ఇచ్చేసిన చేతికి అప్పగించింది కదా, నా వశంలో తన ఇంటిలో ఏమున్నదో అతను ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. కానీ ఏ చేత అది చెల్లుతుంది అనుకున్నారా మీరు? మనకు కూడా కొంతమంది నమ్మి కొన్ని కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఇదిగోండి పనోడు యజమాని భార్యతో తప్పు చేశాడంటే ఇది ఎంత నీచంగా ఉంటుందా కార్యక్రమం. మనకు అలా అవకాశాలు ఇచ్చినా నీవు అతని భార్య, నీవు అతని భర్త అనాలి. అదే అన్నాడు అక్కడ. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప, నాకు అన్ని ఇచ్చేసాడు అక్కడ, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన, నా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచారే, మా అమ్మ నాన్నలు చాలా జాగ్రత్తగా పెంచారే, నా కోసం చాలా కష్టపడ్డారే, నేను 10th వదిలి కాలేజ్కి వెళ్ళి ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించి ఇలా శరీరంగా పాపం చేస్తానంటే నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అవకాశం వచ్చినా వినియోగించుకోలేదు యోసేపు. అవకాశం కోసం ప్రాకులాడుతున్నారో, అవకాశం కోసం ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారో, అవకాశం కోసం ఫేస్బుక్ పట్టుకుంటున్నారో, అవకాశం కోసం వాట్సాప్ నొక్కుతున్నారు మీరు. ఏ అమ్మాయి నాతో మాట్లాడుతుంది, ఏ అబ్బాయి నాతో మాట్లాడుతుంది, ఏ అబ్బాయితో తప్పు చేద్దాం, ఏ అమ్మాయితో తప్పు చేద్దాం, అవకాశాల కోసం చూస్తే అవకాశం వచ్చిన తప్పు చేయని యవనస్తుడు ఎవరో యోసేపు. యోసేపు కనపట్లేదా మీ కళ్ళకి? ఎప్పుడు ఉందే తప్పు చేయకుండా ఆస్కారం ఉందే, యోసేపు ఉన్నాడో. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? దయచేసి ఆలోచించండి. ఎందు గురించి అంటే జాగ్రత్తం చేశారా 3 రకాలుగా మీరు నాశనం అయిపోతారు. ఇప్పుడు నాశనం అవ్వకూడదంటే వాక్యం మనలో ఉండాలన్నాడు, ఆత్మచేత నడిపించబడాలన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, మత్తయి 26 అధ్యాయం 41 వచనం, 26 అధ్యాయం 41 వచనం, 26-41 మత్తయి 26 అధ్యాయం 41 వచనం. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? శోధనలో ప్రవేశింపకుండా
మెలుకోకుండా అంటే పడుకోకండి, పడుకుంటే మీరు ఎవరో ఒకటి వచ్చి ఏం చేయాలని నిన్ను ప్రేరేపిస్తాడు. మెలుకోకుండా ఏం చేయండి? ప్రార్థన చేయండి. మన శరీరం ఏమైందంటే ఆ బలహీనతలు తీర్చుకోవాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరికి శరీర కోరిక ఉంటుంది, ఎవరో కనపడరు చాలామంది. ఈ శరీర కోరిక ఒకటే అనుకోండి, మీ బ్రెయిన్తో, మీ కళ్ళతో, మీ దేహంతో, మీ మనసుతో చెప్పండి, నేను పెండ్లి చేసుకున్న తర్వాత మాత్రమే శరీర కోరికను తీర్చుకోవాలి, కానీ అంతకుముందు ఏ స్త్రీని, ఏ పురుషుని ఏం చేయకూడదు? ముట్టకూడదు, ముట్టుకోకూడదు. ముట్టుకుంటేనే ప్రమాదం అన్నాడు దేవుడు. మరి అసలు ఎంత నీచమైన కార్యక్రమం ఎలా చేస్తున్నారండి ధైర్యంగా చాలామంది. కాబట్టి ఈ పాపం చేయకూడదంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆ టైంలో అలాంటి ప్రేరేపిస్తున్నప్పుడు ఎవరైనా భార్య, ఎవరైనా స్త్రీ ప్రేరేపించినా, ఎవరైనా పురుషులు ప్రేరేపించినా ప్రార్థన చేసుకోవాలి. వెంటనే ఆ శోధన నుంచి మనం ఏమైపోతాం? తొలగిపోతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మీరు చేసే కార్యక్రమంలో యోగ్యతమైనవా ఒకసారి తెచ్చి చూడండి. కళ్ళతో పాపం చూడడం యోగ్యమైందా? ఒక శరీరంతో హత్తుకోవడం యోగ్యమైందా? శరీరంతో బెడ్డ పంచుకోవడం, పాను పంచుకోవడం యోగ్యమైందా? ఏవి యోగ్యమైనవో, ఏ యోగ్యత అయినను, మెప్పు అయినను. మెప్పు ఎప్పుడు వస్తుందండి? తప్పు చేసినప్పుడు రాదండి. మీరు తప్పు చేయకుండా ఉన్నాడు అనుకోండి, యవనస్తుడు, ఇది అసలు చాలా యవనస్తురాలండి పెళ్ళికి ముందు ఏ తప్పు చేయలేదని మీ గురించి చెప్పగలరు ఎవరైనా? చెప్పాలి. చెప్పారంటే గ్రేట్, కరెక్ట్గా బతకలేని అర్థం. ఈ పురుషుడు పెళ్లికి ముందు ఏ స్త్రీతో తప్పు చేయలేదు అని చెప్పాలి, అది మెప్పు. ఏ యోగ్యత అయినను మెప్పు అయిన ఉండేలా ఏవి సత్యమైనవో, ఏవి మంచివో, ఏవి సత్యమైనవో, ఏవి చేయొచ్చో, ఏవి చేయకూడదో ఆలోచించండి దయచేసి యవనస్తులారా. ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో. అంటే న్యాయమైందా? పెళ్లికి ముందు ఒక స్త్రీతో నేను నా పరుపును పంచుకోవడం, లేదా నా పడకను పంచుకోవడం, నా నడకలు నా పడకలు, నిన్నే చెప్పిన మాట, నా పడకలను నా నడకలను నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. నీకు తెలుసు కదా నేను ఏ పురుషుడితో బెడ్ పంచుకుంటున్నానో, ఏ స్త్రీతో నేను బెడ్ పంచుకున్నానో నీకు తెలుసు కదా. నేను జంగత్ అనే భయం మనకుందా? ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. పవిత్రత అండి, పెళ్లి కాకముందు తప్పు చేస్తుంది పవిత్రత. పవిత్రత అంటే అర్థం ఏంటి? కొరింథీయులకు 2:11 అండి. టైం లేదు కాబట్టి చూపించట్లేదు. అది దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యక. పవిత్రత కన్యక అంటే కన్యక. ఏ స్త్రీని ఎరగని పురుషుడు బ్రహ్మచారి అని రాస్తూ, ఏ పురుషుడిని ఎరగని కన్యక యోగ్యులైన నిజంగా. అందుకోసమే ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీదే ధ్యానం ఉంచండి, వాటి మీదే ఫోకస్ పెట్టండి. న్యాయమైన వాటి మీద ఫోకస్ పెట్టండి, పవిత్రమైన వాటి మీద ఫోకస్ పెట్టండి, సత్యమైన వాటి మీద ఫోకస్ పెట్టండి. కానీ ఈ అసభ్యకరమైన జాగ్రత్త మీద, వ్యభిచారం మీద, సెక్షువల్ ఇమ్మోరాలిటీ మీద దయచేసి పెట్టకండి, అశ్లీలత మీద దయచేసి పెట్టకండి. అది మన దేహాన్ని పాడు చేస్తున్నాయి, మెంటల్గా నాశనం అయిపోతున్నాం, శరీరంగా నాశనం అయిపోతున్నాం. సమాజంలో కూడా మనల్ని ఎవరు పొగడరు, ఏమి ఎప్పు రాదండి మనకి. అందుకోసం ఏమి చేసిన ఒక్కసారి దయచేసి ఆలోచించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24 వచ్చిన చదువుదాం. సామెతల గ్రంథం 4:24, 4వ అధ్యాయం 24 వచ్చిన, 4వ అధ్యాయము 24 వచ్చిన. మూర్ఖపు మాటలు నోటికి. చాటింగ్ లో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునే మాటలు ఏంటి తెలుసా? మూర్ఖపు మాటలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఏం చాటింగ్ చేస్తుంది? ఒక దెలీలా సంసోను అలాగే పడగొట్టేసింది. బలాజులైన సంసోను పడిపోయాడు. దేని గురించి అంటే ఈ మూర్ఖపు మాటల గురించి. మూర్ఖపు మాటలు నీ నోట రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఏం చేస్తున్నాయంట? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగా చూడాలంటే. తప్పు చేయాలని కాదు, సూటిగా చూడండి. తప్పు చేయలేని ప్రేరేపించిన వాళ్ళు సూటిగా చూడండి, భయపడతాడు. నీ కన్నులు సూటిగాను, నీ కన్నుల రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను అని మాట్లాడేశాడు. కాబట్టి దయచేసి యవనస్తులారా, జాగ్రత్తం చేస్తే మీరు శరీరంగా నాశనం అయిపోతున్నారు, మానసికంగా నాశనం అయిపోతున్నారు, ఆత్మీయంగా నాశనం అయిపోతున్నారు. జాగ్రత్తం చేసే ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాదు. ఏం కాదు? చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 13:4. హెబ్రీ పత్రిక 13:4 వచ్చిన, వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను అని పులిస్తే చూసారా పెళ్లికాడు?
వివాహం అన్ని విషయంలో ఘనమైందని పులి స్టాప్ పెట్టేశారు. పులి స్టాప్ లేదు అక్కడ. కామ కామ అంటే కంటిన్యూస్. పాన్ పూ ఏమై ఉండాలంట, కళంకం లేనిదిగా ఉన్నవారు మాత్రమే వివాహం చేసుకోవడానికి అర్హులు. ఏ స్త్రీని ముట్టుకోలేదు, ఏ పురుషుని ముట్టుకోలేదు అన్నవారే పెళ్లి చేసుకోవడానికి అర్హులు. కాబట్టి జాగ్రత్తం చేసి మెంటల్గా నాశనం అయిపోతారా, శరీరంగా నాశనం అయిపోతారా, ఆత్మీయంగా నాశనం అయిపోతారా, అది మీ చేతుల్లోనే ఉంది యవనస్తులారా. ఎందుకంటే జాగ్రత్తం చేసేవాడు పరలోకము వెళ్ళడు. గళితీయుల రాసిన పత్రిక ఫస్ట్ వచనంకి వచ్చాం, మళ్ళీ అక్కడికి వచ్చేసాం. గళితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యం సస్మయనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. 3 ఒక పదాలే. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షములు, భేదములు, విమతము, అసూయులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇప్పుడు చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును. జాగ్రత్తం చేసి నరకం వెళ్తారా? జాగ్రత్తం చేయకుండా ఏ రకంగా కూడా నాశనం అవ్వకుండా ఉంటారనేది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తం చేశారా, పెళ్లి చేసుకోవడానికి మీరు అర్హులు కాదు, పరలోకం వెళ్ళడానికి మీరు అర్హులు కాదు. మానసికంగా నాశనం అయిపోయి, శారీరకంగా నాశనం అయిపోయి, ఆత్మీయంగా నాశనం అయిపోయే ఈ భయంకరమైన పాపం మనకెందుకు? అందుకోసమే నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయమో, ఈ జారత్వం అనే యవనేచ్ఛ నుండి దయచేసి చెప్తున్నాను, పారిపోండి.